హలో గైస్, వెల్కమ్ టు కెరీర్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1676 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఈ వేకెన్సీస్ వచ్చేసి స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అంటే క్లర్క్. ఓకే, మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అన్ని కలిపి 3 monthsలో మనకు అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్స్ అనేవి ఆర్ఆర్బీస్లో, అంటే ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. ఈ లోకల్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు అంటే వేరే స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి ఈ కనిపిస్తున్న లాంగ్వేజెస్ వాళ్ళ 10th కానీ 12thలో. ఓకే, నెక్స్ట్ ఏజ్ చూసుకుందాము. ఓకే, సీనియర్ మేనేజర్ స్కేల్ 3 21 years నుంచి 40 years వరకు ఉండాలి. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ 21 years నుంచి 32 years ఉండాలి, అంటే బిలో 32. ఓకే, కొన్ని కేటగిరీస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ అంటే పీఓ. ఓకే, 18 years, అబోవ్ 18 years అండ్ బిలో 30 years. ఓకే, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అంటే క్లర్క్ 18 years నుంచి 28 years చూసుకొని 18 years నుంచి 28 years. అండ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. ఎస్టీ వాళ్ళకి 5 అండ్ ఓబీసీ 3 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years. ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నేను ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ విజువల్ హ్యాండిక్యాప్ కానీ హియరింగ్ హ్యాండిక్యాప్ అదంతా క్లియర్గా ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నాం. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, ఏదో ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి. అండ్ మీరు వేరే స్టేట్లలో అప్లై చేసి ఉంటే, ఓకే, వేరే స్టేట్కి లోకల్ లాంగ్వేజ్ అయితే మీరు ఆ లాంగ్వేజ్ ఒకటి 10th కానీ 12thలో చదివి ఉండాలి. ఓకే, దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సేమ్ ఏదో ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ప్రిఫరబుల్ అని ఇచ్చారు ఇక్కడ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అండ్ యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ అంటే ఈ డిపార్ట్మెంట్స్ చేసిన వాళ్ళైతే ప్రిఫరబుల్ అన్నట్టు. ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ మేనేజర్. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ 50% అగ్రిగేట్ ఉండాలి. ఓకే, ప్రిఫరెన్స్ వచ్చేసి సేమ్ ఇందాక అసిస్టెంట్ మేనేజర్కి ఏవైతే ఉన్నాయో దీనికి కూడా అవి ఉన్నాయి. హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ. ఓకే, 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషల్ ఆఫీసర్. ఓకే, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అది ఐటీ అన్నట్టు, ఇది ఐటీ అయితే ఎలక్ట్రానిక్స్ బీటెక్ చేసిన వాళ్ళు, ఈసీఈ ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్. ఓకే, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ చార్టెడ్ అకౌంట్కి కూడా సిఏ చేసిన వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ లా ఆఫీసర్ కూడా డిగ్రీ ఇన్ లా 2 years ఎక్స్పీరియన్స్. ఓకే, ట్రెజరీ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, సిఏ ఆర్ ఎంబీఏ కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, మార్కెటింగ్ కూడా ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్. అగ్రికల్చర్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ ఏదైనా చేసి ఉన్నవారు. అండ్ 2 years వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ అంటే ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు. అండ్ ప్రిఫరబుల్ వచ్చేసి ఇది అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్, యానిమల్ హస్బెండరీ అండ్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు 28/6/2021 వరకు సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకోండి. 175 SC, ST అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండ్ 850 ఫర్ ఆల్ ఓబీసీ అండ్ అండర్జర్వ్డ్ కేటగిరీస్. ఓకే, ఫర్ సేమ్ మల్టీపర్పస్కి సేమ్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 స్కేల్ 2 కూడా సేమ్ ఎగ్జామ్ ఫీ ఉంది. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి ఇంటర్వ్యూ ఉండదు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 questions అండ్ 80 marks. ఆఫీస్ ఇది మల్టీపర్పస్ అండ్ స్కేల్ 1 వాళ్ళకి ఇది. అండ్ కనిపిస్తున్న మెయిన్స్ ఎగ్జామ్కి ఫార్మాట్స్ అన్నీ ఇచ్చారు, ఏవేవి టాపిక్స్ ఉంటాయి అనేది. అండ్ లాంగ్వేజెస్ కూడా. ఓకే,
ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది, 3 days ట్రైనింగ్. ఓకే, ఈ పాండమిక్లో కండక్ట్ కొన్ని కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి కండక్ట్ చేస్తారు. అది కూడా మేబీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదా, స్కేల్ 1 స్కేల్ 2 వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీరు నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ అక్కడ చూసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు. అంటే ఫోటో ఏ సైజులో ఉండాలి, సిగ్నేచర్ ఎంత. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి, కొన్ని ఉన్నాయి. అంటే ఈరోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, 28/6/2021 వరకు అప్లై చేసుకోవాలి. ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్లోనే ఫీ పేమెంట్ చేయాలి. అండ్ ఈవెన్ టెంటేటివ్ డేట్స్ మాత్రమే, మనకి ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఆగస్టు ఇచ్చారు కదా. ఓకే, నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నాము. టోటల్ వేకెన్సీస్ ఆల్రెడీ చెప్పాను, 1676 ఉన్నాయి. ఓకే, మనం తెలంగాణ చూసుకుందాం. తెలంగాణలో 508 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ ఆల్ ఆఫీస్ స్కేల్ 1 స్కేల్ 2 అండ్ అసిస్టెంట్స్కి, ఆఫీస్ అసిస్టెంట్కి 508 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మీరు వేరే స్టేట్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే, అంటే అదొక సబ్జెక్ట్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు వేరే స్టేట్స్కి. ఓకే, మనం ఇక్కడ తెలంగాణ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో 34 SC, ST 17, 61 OBC అండ్ 11 OCC EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ 102 ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఓకే, ఇక తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ కూడా ఉంది, మీరు ఇక్కడ వేకెన్సీస్ చూసుకోవచ్చు. నేను ఓన్లీ తెలంగాణ చూపిస్తున్నాను. నెక్స్ట్ స్కేల్ 1లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఇవి అండి ఇవి. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి 0 ఏం లేవు. అండ్ మార్కెటింగ్ కూడా 0, మనకి మార్కెటింగ్ వేకెన్సీస్ కూడా ఏం లేవు. ట్రెజరీ మేనేజర్ కూడా ఏం లేవు, 0 తెలంగాణకి. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 లా కూడా 0 అండ్ CA ఆల్సో 0. నెక్స్ట్ IT కూడా ఏం లేవు, వేకెన్సీస్ 0. అండ్ జనరల్ బ్యాంకింగ్కి వేకెన్సీస్ ఉన్నాయి మనకి తెలంగాణలో. ఓకే, చూసుకోండి. 2 ఫర్ SC అండ్ ST 3, 1 అండ్ OBC 3, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1 అండ్ జనరల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఇవి ఆఫీసర్ స్కేల్ 3 కూడా మనకి ఏం లేవు. ఓకే, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ తెలంగాణ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ 4 డిస్ట్రిక్ట్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి ప్రిలిమినరీ. మెయిన్స్ ఎగ్జామ్ హైదరాబాద్ అండ్ కరీంనగర్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కింద మనకి ఫోటో ఏ సైజులో అనే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.